అయితే ఇంతవరకు మనం వైజాగ్లో చూసుకుంటే విశాఖ డ్రగ్స్కి సంబంధించి ఎంత పెద్ద మొత్తంలో గొడవ జరిగిందనేది మనం చూసాం. అయితే ఇప్పుడు తాజాగా సీఎం ఇంటికి వచ్చిన కంటైనర్ లారీపై వివాదం అయితే మొదలైంది. మరి ఈ దేశకు సంబంధించి మనం మాట్లాడుతున్నాము. తాతాజీ గారు మీరు మాట్లాడండి. ఇది ఊరికనే ఏదో ఆరోపణలు చేయాలని ఉద్దేశమే తప్ప నిజంగా కూడా ఎవరైనా చేయాలనుకున్నా కూడా ఇది పబ్లిక్ గా కంటైనర్లు తెచ్చేయడానికి ఇది సినిమా కాదు. ఇది రాజకీయం ప్లస్ జీవితం. ఇది సినిమాలో కంటైనర్లు డబ్బులు చేయడం లేకపోతే ఇంకోటి అటువంటి అది ప్రసక్తి ఉండదు. ఏదో అటే వెళ్ళినా కూడా అలాగే వెళ్ళినా ఇలా వెళ్ళినా కూడా లోనికి వెళ్ళిపోయింది, మొత్తం అంతా తిప్పేసుకున్నారు. ఎన్నికల కోడ్ వచ్చేసిన తర్వాత మొత్తం అంతా కేంద్రం ఆధీనంలో ఉంటుంది, ఎలక్షన్ కోడ్ ఆధీనంలో ఉంటుంది. ఎవరు ఎంతటి వాళ్ళైనా కూడా సామాన్య ప్రజలతోనే సమానం. ఇప్పుడు బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 పొత్తులో ఉంటాయి. ఈ రోజున సపోర్ట్ చేస్తే ఎవరు చేస్తారు? బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి చేస్తే తెలుగుదేశానికి లేకపోతే జనసేన పార్టీకి రెండింటికి సపోర్ట్ చేస్తారు తప్ప వైసీపీకి సపోర్ట్ చేయదు. అంత పబ్లిక్ గా ఏదో జరిగిపోయిందని చెప్పుకోవడం కూడా ఇది ఊరికనే పని పాటు లేకుండా చేసే ఆరోపణ మాత్రం నేను అనుకుంటున్నాను. ఓకే, అయితే మీరు చెప్తున్నారు అంటే ఇతర పార్టీలు అంటే ఏదైనా చేస్తే వాళ్ళకి వాళ్ళు మేలు చేసుకుంటారు కానీ వైసీపీకి ఎందుకు చేస్తారని. అయితే ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీని, జనసేనని ఎంత బాహాటంగా విమర్శిస్తారు, బీజేపీని ఒక్క మాట్లాడడానికి కూడా ముందుకు రారు. ఎందుకండి ఇప్పుడు ఇవాళ జరిగిన ఇందాక మాట్లాడుతున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు జనసేన కానీ టీడీపీని కానీ విమర్శించారు. అలాగే కేంద్రం నుంచి 2 పార్టీలు ప్రత్యక్షంగా ఒక పార్టీని తెచ్చుకున్నారు, పరోక్షంగా ఇంకో పార్టీని తెచ్చుకున్నారంటూ బీజేపీ, కాంగ్రెస్ని విమర్శించారు. కానీ బీజేపీని ఎందుకు ప్రత్యక్షంగా ఎప్పుడు దేనికి ముందుకు తీసుకురారు విమర్శల్లో జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మోడీ గారు మొన్న వచ్చారండి, వీళ్ళు మహాకూటమి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినటువంటి దాఖలాలు కనపడలా. నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించడానికి ఏ విధమైనటువంటి ఆస్కారం లేదు, ఏ సబ్జెక్టు లేదు. ఈ రోజు ఈ రాష్ట్రంలో చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మిగిలిన రాష్ట్రంలో అమలు చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రులు చాలా మంది ఉన్నారు. అటువంటిదప్పుడు వారు పొత్తులో భాగంగా వారికి కొన్ని సీట్లు కావాలి, రాజకీయంగా వారి పార్టీ నమ్ముకున్న వాళ్ళకి ఏదో ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఇవ్వాలి అనే ఉద్దేశంతో వైసీపీ అయితే బీజేపీతో జత కట్టదు. ఎందుకంటే మతతత్వ పార్టీ అనో ఇంకో పార్టీ అనో కొన్ని కాంట్రవర్సీలు ఉన్నాయి. సో అటువంటిదప్పుడు బీజేపీతో వైఎస్ఆర్సీపీ జత కట్టదు. అవసరమైతే బేషరతుగా వారికి సపోర్ట్ మాత్రం చేస్తది, అంతే తప్ప వారిని మా దాంట్లో పొత్తులో బాగా పెట్టుకుని మాత్రం మేము ముందుకు వెళ్ళాం. నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డికి విమర్శించలేదు, జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని విమర్శించలేదు. అంటే కాదండి, ఇప్పుడు కేంద్రం నుంచి ఎప్పుడైనా సరే కేంద్రం నుంచి రావాల్సినవి ఉన్నాయి అని ఎప్పుడైనా ఏ రోజైనా కొట్లాడారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన సొంత ఎజెండా కోసం 20-30 సార్లు ఎప్పుడు వెళ్ళినా సరే కేవలం ఆయన సొంత ఎజెండాతోనే వెళ్ళారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రానికి కావాల్సిన నిధుల కోసం ఏ ఒక్కనాడు మాట్లాడలేదు. ఆయన కేసుల భయంతోనే అనేది చాలా పెద్ద విమర్శ మొదటి నుంచి వస్తున్నది, ఇంకా అది కంటిన్యూ అవుతోంది. కేసుల భయం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కేంద్రం అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ స్థాయి ఆవిడది, సోనియా గాంధీ. ఆవిడే ప్రైమ్ మినిస్టర్. ఇది పైకి మన్మోహన్ సింగ్ ఒక బొమ్మలాగా ఉండేవాడు. అటువంటిదప్పుడే అతను బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టి ఢిల్లీని గడగలనిపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ కేసుల కోసం దానికోసం భయపడే క్యారెక్టర్ కాదు. ఆయన వెళ్ళినప్పుడల్లా నరేంద్ర మోడీ గారు ఆయన స్వాగతించారు. 12,000 కోట్లు ఒకసారి రిలీజ్ చేశారు. తర్వాత కూడా 8,000 కోట్లు రిలీజ్ చేశారు. అన్ని విధాలుగా కూడా నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు అడగగానే ఇచ్చినటువంటి నిధులు రిలీజ్ చేసినటువంటి దాఖలాలు మనం టీవీలోనే చూసాం. ఎందుకు ఇలా ఇచ్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి, ఏంటి ఇంత ప్రేమ అని చెప్పి పత్రికలు, టీవీలో కూడా చెప్పారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, ఎన్నిసార్లు వెళ్ళారు, సొంత ఏదంటే మాట్లాడుతున్నారు తప్ప డబ్బులు అడగలేదని అడిగితే నేనేం చెప్తాను? రైట్ అండి మళ్ళీ దగ్గరకు వస్తా ఉన్నాం. మరి విదేశకు సంబంధించి ప్రముఖ విశ్లేషకులు ఉప్పల్ లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి ఉప్పల్ లక్ష్మణ్ గారు.